హరే కృష్ణ. మనం తరగతిలో హరే కృష్ణ అందరికీ దండాలు. హరే కృష్ణ మనం ప్రభుజీ, తరగతి దండ ప్రణామాలు. హరే కృష్ణ. ఈరోజు మనం తరగతి మొదలుపెట్టుకునే ముందు హరే కృష్ణ తరగతి ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. హరే ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. మనం ప్రార్థనతో యథావిధిగా తరగతి ముందు పెట్టుకున్నాము. ఈరోజు మనం చర్చించుకోబోయే శ్లోకము 2వ అధ్యాయం నుంచి 71వ శ్లోకం చర్చించుకుంటాము. ఇది 2వ అధ్యాయం గీతాసారం. ఇందులో మనకు చాలా అంశాలు మనం విస్తృతంగా మనం ఏంటంటే కొన్ని రాబోయే అధ్యాయాల్లోని అంశాలన్నీ క్లుప్తంగా వస్తాయి. ఈ అధ్యాయంలో విస్తృతంగా మనం ఇంకా రాబోయే అధ్యాయాల్లో విస్తృతంగా దాని గురించి చర్చించట్లేదు. గీతాసారం అందులోని 71వ శ్లోకం చర్చించబోతుంది. నేను చదువుతాను. చదివిన తర్వాత ఈ శ్లోకము తర్వాత భావం చదువుతాను. భాషను కూడా చదువుతాను, చిన్న భాషను. చదివిన తర్వాత మనం దీని ప్రభుపాదుల వారి తెలుసుకుంటాం. విహాన్ కామాన్య సర్వాన్ చరతి నిర్మమో నిరహంకారః శాంతిమధిగచ్చతి. సమస్త ఇంద్రియ భోగ కోరికలను విడిచిపెట్టేవాడు, కోరికల నుండి విడివడి జీవించేవాడు, సమస్త కామ్య భావమును త్యజించిన వాడు, నామకారహితుడు అయిన వ్యక్తి మాత్రమే నిజమైన శాంతిని పొందుతాడు. భాష్యం చూద్దాం. కోరికలు లేకపోవటం అంటే ఇంద్రియ భోగానికి ఏది కోరుకోపోవటం అని అర్థం. అంటే కృష్ణ భక్తి భావంలో ఉండాలనే కోరిక నిజానికి కోరికలు లేకపోవటం అవుతుంది. ఈ భౌతిక దేహమే తానని మిథ్యగా పలకకుండా ఈ ప్రపంచంలో దేని మీద కూడా మిథ్య స్వామ్య భావన లేకుండా శ్రీకృష్ణుని నిత్యదాసునిగా నిజమైన స్థితిని అర్థం చేసుకోవటం కృష్ణ భక్తి భూమిలో పరిపూర్ణ స్థితి. శ్రీకృష్ణుడే సమస్తానికి యజమాని కనుక సమస్తాన్ని కృష్ణ ప్రీత్యర్థం తప్పక ఉపయోగించాలని అట్టి పూర్ణ పరిస్థితిలో నెలకొన్నవాడు తెలుసుకుంటాడు. అర్జునుడు స్వీయేంద్రియ తృప్తికారమని యుద్ధం చేయగోరాడు. కానీ పూర్ణ కృష్ణ భక్తి భావనాయుతుడు అయినప్పుడు అతడు శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని కోరాడు కనుక యుద్ధం చేశాడు. తన కొరకు యుద్ధం చేయాలనే కోరిక అతనికి తెలియదు. కానీ శ్రీకృష్ణుని కొరకు అదే అర్జునుడు శక్త్యానుసారము యుద్ధం చేశాడు. కృష్ణ ప్రీతి వాంఛయో నిజమైన రాహిత్యం కానీ కోరికలు నశింపజేయడానికి చేసే కృత్రిమ యత్నం కాదు. జీవుడు వాంఛరహితుడు కానీ ఇంద్రియరహితుడు కానీ కాదు. కానీ అతడు తన కోరిక గుణాన్ని మార్చుకోవాల్సి సమస్తము శ్రీకృష్ణుడికే చెందినది. ఈశావాస్య గుణం సర్ భౌతిక వాంఛ లేని భక్తి తప్పక ఎరిగి ఉంటారు. అందుకే అతడు దేని మీద కూడా మిథ్యాస్వామ్యం ప్రకటించడు. ఈ దివ్యజ్ఞానం ఆత్మానుభూతి పైన అంటే ప్రతి జీవుడు ఆధ్యాత్మిక ఉనికిలో శ్రీకృష్ణుని నిత్యాంశము కనుక జీవుని నిత్య కృష్ణునితో సంబంధం కాదని అధికంగా కాదని చక్కగా తెలియజేయడం మీద ఆధారపడి
ఈ కృష్ణ భక్తి భావనగా అవగాహనయే నిజమైన శాంతి యొక్క మూల సిద్ధాంతం. మరి మనము చాలా ప్రయత్నాలు చేస్తుంటాం ఈ ప్రశాంతంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి భౌతిక జగత్తు. మనమే మనకు తెలిసిన మేరకు ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలన్నీ విఫలం అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం చేసే ప్రయత్నాలను ఆ, మన ఊహకు లేదా మన ఆలోచన పరిధి పరిధిలో మనం చేస్తూ ఉంటాం. కానీ నిజమైన శాంతి ఎప్పుడు లభిస్తుంది అని స్వయంగా కృష్ణుడే చెప్తున్నారు. నిజమైన శాంతి సూత్రం ఏంటంటే నిజమైన శాంతి సూత్రం ఏంటంటే ఇప్పుడు మనము ఆ, భౌతిక జగత్తులో మనము సంతోషంగా ఉండడానికి వస్తు వస్తువులను సేకరించటం, అంటే ఇంద్రియ భోగానికి కావాల్సిన వస్తువులను సేకరించడం. ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు ఎండాకాలం. ఈ ఎండాకాలంలో మనం ఎండ లేకుండా సంతోషంగా ఉండడానికి మనం ఈ ఇంద్రియ భోగానికి సంబంధించిన వస్తువు ఏసీ ఇట్లాంటి అంటే వస్తు సంగ్రహణ చేస్తూ ఉంటుంది. అంటే మన పరిధిలో మనము ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఆ, ఇవన్నీ మనం చేసే ప్రయత్నాలు కూడా ఎలా ఉంటాయంటే ఆ, ఇవి కూడా భౌతికమైన ఉంటాయి. భౌతికం ఎప్పుడు మళ్ళీ ఇవి మన దుఃఖానికి కారకం అవుతాయి. ఎలా ఎలా అంటారా? శిల ప్రభుపాలు వారు చెప్తూ వస్తారు. ఒక ఆ, ఉదాహరణకు ఒక ఫ్యాక్టరీని స్థాపించాలనుకో, ఏది ఉపాధి కోసం ఫ్యాక్టరీ స్థాపించారు. ఆ స్థాపనకు కావాల్సిన వనరులు మళ్ళీ భూమి మీద ఆధారపడాలి. అంటే భూమి భూమి భూమిలో ఉన్న ఆ ఖనిజాలు ఇవన్నీ మళ్ళా ఆ స్థాపించిన తర్వాత ఆ ఈ పర్యావరణానికి ముప్పు ఇవన్నీ అంటే ఒకటి ఒక ప్రయత్నం చేస్తే ఒక 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 సంతోషంగా ఉండడానికి ఒక ప్రయత్నం చేస్తే దానికి 4 రెట్టింపు పర్యవసనాలు వస్తూ ఉంటాయి. ఇవి మనం చేసే ప్రయత్నాలు ఇలా ఉంటాయి. కానీ ఇక్కడ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు శాంతికి సూత్రం, ప్రపంచ శాంతికి సూత్రం, ఈ మనుషులు ప్రశాంతంగా ఉండడానికి సూత్రం చెప్తూ వస్తాం. ఇది ఏంటంటే ఆ రెండు ఇక్కడ రెండుగా చెప్తూ వచ్చాయి. ఒకటి కృష్ణుడి యొక్క సార్వభౌమత్వాన్ని మనం అంగీకరించాం. అంటే ఈశావాస్యం ఇదం సర్వం, అంటే కృష్ణుడిదే ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి జీవి లేదా ప్రతి వస్తువు అధికారం కృష్ణుడిదే అని మనం గుర్తించగలం. అప్పుడు గుర్తించగలిగితే ఆ, ఇప్పుడు చూడండి, మనం ఒక తండ్రికి చాలా మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఎలా సంబంధం ఏర్పడి ఉంటారు? ఆ తండ్రి ద్వారానే సంబంధం ఏర్పడి, ఒక పిల్లాడికి ఇంకో పిల్లాడికి లేదా ఒక బిడ్డకి ఇంకో బిడ్డకి సంబంధం ఏంటంటే అన్నదమ్ములు అంటే అన్న తమ్ముడు అనే సంబంధం ఎలా ఏర్పడుతుంది అంటే భగవంతుడి అంటే తండ్రి యొక్క ద్వారా ఏర్పడుతుంది. తండ్రితో మనము సంబంధాన్ని కలిగి ఉంటాం. తండ్రితో కలిగి ఉండి ఈ పిల్లలకి సంబంధం ఉంటుంది. అలానే మనము ప్రతి జీవుడు కృష్ణుడితో సంబంధం కలిగి ఉండటానికి గుర్తిస్తే, కృష్ణుడు పరమపిత లేదా ఈ ప్రపంచానికి సర్వాధికారుడు కృష్ణుడే అని మనం గుర్తించగలిగితే మనకు శాంతి లభిస్తుంది అంటుంది. ఎలా చూడండి, ఇప్పుడు మనం ప్రకృతి నియమాలని చిన్న పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో మనము వేరే జీవుల్ని హింసించడము, దాని ప్రతిఫలము మనము ఏంటి అనేది మనకు చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. అందులో మనము ఇంద్రియ భోగం కోసం వేరే జీవుల్ని హింసించి వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చాలా ఆహారంగా తీసుకోవటం వల్ల వేరే జీవి కూడా కృష్ణుడి అంశం. ఈ తినేవాడు కృష్ణుడి అంశం, అంటే దాన్ని స్వీకరించేవాడు కృష్ణుడి అంశం, మాంసంగా స్వీకరించేవాడు కృష్ణుడి అంశం. మరి
ఈ రెండిటి మధ్య సంబంధం మనం ఎరిగి కృష్ణుడి ద్వారా మనం ఎరిగి ఉండటం, కృష్ణుడు పరమ పిత, కృష్ణుడి ద్వారా మనము ఈ జీవి కూడా నాకు అంటే స్వ భ్రాతృత్వంతో సమానం, అంటే బ్రదర్హుడ్, ఈ భావన కలిగి ఉండడం. ఈ భావన ఎప్పుడు వస్తుంది మనకు? కృష్ణుడితో సంబంధం మనం ఎప్పుడైతే ఎరిగి ఉంటామో, కృష్ణుడితో సంబంధం కలిగి ఉంటాము, అప్పుడు వేరే జీవుల పట్ల కూడా నీకు ఆ స్పృహ కలిగి ఉంటావు. ఆ స్పృహ వస్తుంది. ఎందుకంటే కృష్ణుడి అంశలే, వీరు కూడా కృష్ణుడి అంశలే, కృష్ణుడి యొక్క బిడ్డలే అనే స్పృహ కలిగి ఉంటారు. అప్పుడు ఇద్దరి మధ్య భ్రాతృత్వం ఏర్పడు, సంబంధం. కాబట్టి కృష్ణుడే సర్వ అధికారి, కృష్ణుడితో సంబంధం కలిగి ఉంటాము. తర్వాత రెండో విషయం ఏం చెప్పారు ఇక్కడ ఏంటంటే, నీ నిజస్థితి కూడా తెలుసుకోవడం. నీ నిజస్థితి ఏంటంటే కృష్ణుడి యొక్క అంశగా, కృష్ణుడి యొక్క అంశగా ఉనికిలో నిత్యాంశాలను తెలుసుకోవటమే ఇంకొక మనకు ఈ మూల సిద్ధాంతానికి, శాంతి యొక్క మూల సిద్ధాంతానికి ఈ రెండు మనము గుర్తించటమే మూల సిద్ధాంతము, ఈ శాంతికి సిద్ధాంతము. ఇప్పుడు చూడండి, ఈ పాశ్చాత్య దేశాల్లో మనకు యుద్ధం జరుగుతుంది. ఈ ప్రకృతిలో ఉన్న వనరుల కోసం మనకు యుద్ధం చేస్తూ వస్తున్నారు. కానీ ప్రకృతి వనరులు ఎవరివి అనేది తెలుసుకుంటే ఈ యుద్ధాలు ఉండవు. నిజమైన యజమాని ఎవరనేది తెలుసుకుంటే, ఒక దేశం వద్ద ఈ ప్రకృతి వనరులు ఉన్నాయి, ఆ దేశాన్ని మనము ఆ దేశం మీద యుద్ధం చేస్తే మనం ఈ వనరులు మాకు సొంతం అవుతాయి, అందుకే యుద్ధాలు జరుగుతాయి. కానీ ఈ వనరులు ఇవన్నీ ఏవైతే మనకు శ్రీ ఈశోపనిషత్తులో చెప్పడం జరిగిందో, ఆ సూత్రాలు చెప్పడం జరిగింది, ఈ వనరులకన్నిటికీ అధిపతి శ్రీకృష్ణుడే, భగవంతుడు. మనం ఆ అంశాలుగా, కృష్ణుడి అంశాలుగా మనం ఎంతవరకు మనం అధికారం ఉంటుందో ఆ మేర వాడుకోవచ్చు అనే అస్పృహ కలిగి ఉంటే ఈ యుద్ధాలు ఉండవు. తర్వాత ఈ ప్రపంచ శాంతి, ఈ జీవుల మధ్యలో నెలకొన్న ఈ వైరాలు ఉండవు. అది మనకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రపంచ శాంతికి ఏది మూలం? కృష్ణుడు స్వయంగా చెప్తున్నారు. మనం ఏదైతే మనము భౌతికంగా మనం ఏదైతే శాంతి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటామో, శిల ప్రభుపాదుల వారు చాలా చాలా చోట్ల చెప్తూ వచ్చారు. ప్రపంచ శాంతి కోసము ప్రపంచ స్థాయి ఒక సంస్థ, UN అనే సంస్థ ఏర్పడింది. కానీ అందులో మళ్ళీ అనేక జెండాలు, 194 దేశాలు ఉంటే 194 దేశాల జెండాలు ఉన్నాయి. ఆ జెండాలు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అజెండా ఉంటుంది. దీని ద్వారా మనకు ప్రపంచ శాంతి ఎలా లభిస్తుంది? ఒక్కొక్క దేశం తన స్వప్రయోజనాల కోసం చూస్తూ ఉంటుంది. స్వప్రయోజనాల కోసం చూస్తున్నప్పుడు వేరే దేశాన్ని ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిగా దాన్ని కొలగొట్టాలని చూస్తుంది, వేరే దేశాన్ని కొలగొట్టాలని చూస్తుంది. అలా కాకుండా మనకు కామన్గా ఈ దేశాలకు లేదా ఈ జీవులకన్నిటికీ కామన్గా ఏంటంటే కృష్ణుడు తండ్రి. కాబట్టి ఆ తండ్రిని గుర్తించగలిగితే మనం ఈ శాంతి పొందుతాము. ఎందుకంటే మనం అందరం కృష్ణుడి పిల్లలని గుర్తించగలుగుతాం, మనం శాంతి పొందగలుగుతాం. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చెప్తాం కోరికలు లేనివాడు, ఇంకోటి కోరికలు లేనివాడు అని చెప్తుంది. కోరికలు లేకుండా ఉండటం అంటే కోరకుండా ఉండటం అసాధ్యం. అది జీవి యొక్క లక్షణం ఏంటంటే కోరికలు. తర్వాత ఇక్కడ చెప్తూ వచ్చారు కదా, కోరిక వాంఛారహితము, కృత్రిమంగా. తర్వాత ఇంద్రియరహితుడు వాంఛరహితుడు కాలేడు, జీవుడు ఎప్పుడు కాలేడు. ఈ మాయావాదులు ఏం చేస్తూ ఉంటారంటే అణిచిపెడుతూ ఉంటారు, ఈ కోరికల్ని అణిచిపెడుతూ ఉంటారు. అది
ఒకానొక సమయంలో ఒకానొక రీతిలో మళ్ళీ అవి వేరే రూపంలో బయటికి వస్తూ ఉంటాయి. అందుకే మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద స్వాములు, ఆ, అంటే మాయవాడు పెద్ద పెద్ద స్వాములు ఏదో ఒక కోరిక, అది ఇంద్రియ భోగం కావచ్చు, లేదా ఇంకొక ఇంకొక రీతిలో కావచ్చు, పతనం అవుతూ ఉంటారు. ఈ ఆ, ఇంకో ఇంద్రియ భోగాన్నే కాదు, ఆ, మనుషులకి సేవ చేయాలి, భౌతికమైన సేవ చేయాలనే తపన కూడా, అది కూడా ఇది ఒక రకంగా ఇంద్రియ భోగం కిందకే వస్తుంది. అంటే ఎందుకంటే వారికి సేవ చేయడం ద్వారా నాకు మంచి పేరు లభిస్తుంది, పేరు ప్రతిష్ట లాభం, ఇది కూడా ఒక ఇంద్రియ భోగంతో సమానం. కృష్ణుడితో సంబంధం లేకుండా భౌతికమైన సేవలు చేయాలి, స్వామీజీలు చేస్తూ ఉంటారు చాలా మంది మాయవారు. ఇవన్నీ ఆ ఏదొక ఇదొక ఇవన్నీ వాంఛ కిందికే వస్తాయి. ఈ వాంఛారహితము కాలేడు జీవుడు ఎప్పుడు. ఇది కృత్రిమంగా కూడా మనము చేయకూడదు, చెయ్యలేరు కూడా. మాయావాదులు ఆ కోరికలను అణిచిపెడుతూ ఉంటారు. కోరికల్ని ఎంతవరకు అణిచిపెడుతూ ఉంటాము? కాబట్టి ఈ కోరికల ఇది సహజమైన గుణం, జీవికి సహజమైన గుణం. కాబట్టి ఈ సహజమైన గుణాన్ని కృష్ణుడికి మళ్ళించాలి. అదే మనకు ప్రభుపాదుల వారు ఈ చిన్న నియమం ఇది. ప్రతి ఒక్క సే ప్రతి ఒక్క ఉమ్, గుణాన్ని మనం కృష్ణుడి మీద మళ్ళించే గుణము ప్రభుపాదుల వారు మన ఆచార్యులు ఇచ్చారు. నీకు ఆ చూడండి, హిప్పీస్ ఒక వారందరూ ఆ, చాలా మ్యూజిక్ ఎక్స్పర్ట్స్. వేరే వేరే వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, సంగీత వాయిద్యాలు. ఆ వాయిద్యాలన్నీ తీసుకుని వచ్చి మళ్ళీ కృష్ణ చైతన్యంలో సంకీర్తన కోసం ఉపయోగించడం జరిగింది. ఇలా అంటే మనము వాంఛ రహితం కాలేము. ఆ వాంఛలన్నీ కృష్ణుడి యొక్క సేవ కోసం, నేను కృష్ణుడికి సేవ చేయాలి, ఈ విధంగా సేవ చేయాలి, లేదా కృష్ణుడికి సేవ చేయాలి, కృష్ణుడికి ఆ, నేను ఈ భోగాన్ని అర్పించాలి, ఇలా వాంఛలు అంటే ఇలా సం పరిపూర్ణమైన శుద్ధమైన వాంఛలు ఉంటే మనం, అది కృష్ణ సంబంధంలో ఉంటే మనం, ఇది కూడా శాంతికి మూల కారకం అవుతుంది. లేదా కృష్ణుడికి సంబంధం లేకుండా నీ వాంఛలన్నీ భౌతికమైన వాంఛలు ఉంటాయి. ఆ భౌతికమైన వాంఛలు వేరే జీవులే కానీ, ఈ సహజమైన సహజ వనరులను కానీ నువ్వు కొల్లగొట్టాల్సి వస్తుంది నీ కోరికలకు. ఈ కోరికలకు ఎందుకంటే జీవుడికి ఇక్కడికి రావడానికి, భౌతిక జగత్తుకు రావడానికి ముఖ్యమైన కారణం మనకు తెలుసు. ఎందుకంటే మనం భోగించాలనే కోరికతో వస్తారు జీవుడు, కృష్ణుడికి సంబంధం లేకుండా. ఆ కృష్ణుడికి సంబంధం లేకుండా భోగించాలనే కోరికతో వస్తే ఈ సహజమైన వనరులన్నీ ఇంద్రియ భోగం కోసమే నా ఇంద్రియ భోగం కోసమే ఉండేదని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవి అందుకే వాంఛారహితుడు. ఈ భౌతికమైన వాంఛలు లేకోకుండా దివ్యమైన వాంఛలు ఏంటంటే కృష్ణ సంబంధంలో కృష్ణుడికి సేవ చేయాలి, కృష్ణుడికి ఏ విధంగా సేవ చేయాలి అనే వాంఛలు ఉండటం, అది శాంతికి మూలము అని చెప్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంద్రియ రహితుడు ఇంద్రియాల భగవంతుని అంశాలు అన్నప్పుడు భగవంతుని గుణాలు గుణరీత్యా సమానం కాదు. కానీ ఇక్కడ ఏంటంటే గుణరీత్యా అధికం కానీ సమానం కాదు. కానీ గుణాలైతే మనము పుణికిపుచ్చుకుంటాం. ఎందుకు తండ్రి గుణాలు బిడ్డలకు ఉంటాయి, అలానే భగవంతుడి గుణాలు, మనం భగవంతుని అంశాలు కాబట్టి భగవంతుడి గుణాలు ఉంటాయి. భగవంతుడు సర్వ ఇంద్రియాలకు అధిపతి ఉంటుంది. మరి జీవి ఇంద్రియ రహితుడు ఎలా అవుతాడు? ఇంద్రియాలు కాబట్టి ఈ ఇంద్రియాలను భౌతికమైన కార్యాలకు కాకుండా కృష్ణుడి యొక్క కార్యాలకు చేస్తే మనం 4వ అధ్యాయంలో అదే వస్తుంది, 3వ అధ్యాయంలో అదే వస్తుంది. కృష్ణుడు విష్ణు సంబంధంలో
మన ఇంద్రియాలను మన కార్యాలను ఉపయోగిస్తే అవి నిష్కామ కర్మ యోగము అవుతాయి. అంటే కా ఏవైతే మనము ఈ పాపము పుణ్యం కూడా మనకు ఒక బంధకం లాంటిది. ఆ బంధాల నుంచి పాపము పుణ్యం రెండూ మనకు ఉండకూడదు. పాపము ఉండకూడదు, అది ఒక రకమైన సిద్ధాంతం. మనకు కృష్ణ చైతన్యం ఏంటంటే పాపముతో సహా పుణ్యం కూడా ఉండకూడదు, పుణ్యం ఉండకూడదు. ఇది ఆ ఈ ఇంద్రియ రహితం కాదు కాబట్టి ఈ ఇంద్రియాలను కృష్ణ సేవలో ఉపయోగించటమే మనకు శ్రేయస్కరము. తర్వాత ఈ బంధకాల నుంచి విముక్తి కావడం. ఇంద్రియ రహితం చూడండి, ఇది సహజంగా మనకు ఏర్పడదు. చూడండి, ఇంద్రియాలు ఎప్పుడూ ఏదో ఒకటి వాంఛిస్తూనే ఉంటాయి. ఇంద్రియార్థాల కోసం వాంఛిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ముక్కే ఉందనుకోండి, ఆ ముక్కు మంచి సువాసన చూడాలనుకుంటుంటుంది, మంచి సువాసన ఏదో ఒకటి. కానీ కృష్ణుడు కనిపించిన పూలను మనం సువాసన చూస్తే అవి పవిత్రం అవుతాయి. ఇంద్రియాలు. చెవులు ఉంటాయి, చెవులు ఏదో ఒకటి వినాలనుకుంటూ ఉంటుంది, మంచి శ్రావ్యమైన సంగీతం వినాలనుకుంటుంది. అలా కాకుండా మనం కృష్ణ సంబంధంలో కృష్ణ సంకీర్తనం వినటం, కృష్ణ కథ వినటం వల్ల ఇంద్రియాలు పవిత్రం అవుతాయి. చెవులు వాటికి సంబంధించిన ఇంద్రియార్థం పవిత్రం. అలానే అలానే కాళ్ళను ఉపయోగించటము, భగవంతుని సేవ కోసము, భగవంతుని ధామాలను దర్శించడం కోసం మనం ఈ కాళ్ళను ఉపయోగించటము, భగవంతుని లీలను చర్చించడం కోసము నోటిని ఉపయోగించటము, భగవంతుని చూడడం కోసం కళ్ళను ఉపయోగించటం. ఇలా మనం ప్రతి ఒక్కటి ఈ కృష్ణుడి సంబంధంలో చేస్తే మనకు ఈ పాపము పుణ్యము అంటావు. తర్వాత ఇంద్రియార్థాలు ఇవన్నీ భౌతికమైనవి. ఇవన్నీ మనం ఏమంటే ఇంద్రియాలన్నీ భౌతికమైనవి. ఆ భౌతికమైనవన్నీ ఇంద్రియాలు దివ్యం అవుతాయి. కృష్ణ సంబంధంలో మనం కార్యాలు చేస్తే, కృష్ణ సంబంధంలో ఇంద్రియాలను మనము కృష్ణ సేవకు ఉపయోగిస్తే అవి భౌతికం కావు, అవి దివ్యం అవుతాయి. అప్పుడు మనము ఆ ఇంద్రియార్థాలు ఎప్పుడైతే మనము కృష్ణ సేవలో నెలకొని ఉంటామో మనకు సమయం ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ భౌతికమైన వాంఛలను, భౌతికమైన అవసరాల కోసం ఇంద్రియాలను ఉపయోగించే సమయం దొరకదు. కాబట్టి అవి శాంతికి సూత్రాలు. శాంతికి, మనం ప్రశాంతంగా ఉండటానికి ప్రపంచ శాంతికి సూత్రం అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మనకు ప్రభుపాదుల వారు ఇదే మనకి ఇచ్చింది. ప్రతి ఒక్క గుణాన్ని లేదా నీకున్న విశిష్టమైన లక్షణాన్ని, ఒక్కొక్కరికి ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణాలు లేదా ఇంద్రియాలు సంపూర్ణంగా ఇంద్రియాలన్నింటినీ కృష్ణ సేవలో ఉపయోగించటం. నీకు లక్షణము గొప్ప లక్షణం ఉందా, మాట్లాడగలవా, అది కృష్ణ సేవ కోసం ఉపయోగించు. లేదా చిత్రాలను గీయగలవా, అది కృష్ణ సేవలో ఉపయోగించు. గొప్పగా సంగీతం పాడగలవా, సంగీతం ఉపయోగించి పాడగలవా, కృష్ణ సేవలో ఉపయోగించు. ఆఖరికి ఏవైతే భౌతికమైన వస్తువులు ఉన్నాయో, విమానయానం, లేదా కొన్ని చోట్ల ఫ్యాక్టరీ కూడా కృష్ణ సంబంధంలో కృష్ణుడు భక్తుల కోసమే ఉద్దేశించబడింది అని కూడా చెప్పడం. ఫ్యాక్టరీ సామాన్యమైన ఏదో కేవలము ధనార్జన కోసం ఉపయోగిస్తే అవి ఇంద్రియాలను సంతృప్తిపరచడానికి అవుతాయి. అదే కృష్ణ సంబంధంలో కృష్ణ భక్తులను కృష్ణ సేవ కోసము ఆ ధనార్జన కృష్ణ సేవ కోసం కృష్ణ భక్తులు ఆ ఫ్యాక్టరీలో పనిచేయడం వల్ల అది కూడా పవిత్రం అవుతుంది. ప్రతి ఒక్కటి కృష్ణ సేవ. అదే రూప గోస్వామి కూడా మనకి ఇచ్చారు. రూప గోస్వామి వారు ఏవైతే ఏదైనా భౌతికమైనది ఏదైనా కానీ కృష్ణ సేవలో ఉపయోగించవచ్చు. అది కృష్ణ సంబంధంలో అయితే దివ్యం చెప్పాలి. ఇంతటితో ఇంకోటి ఏంటంటే అంశం ఇక్కడ అర్జునుడు, హరే కృష్ణ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అర్జునుల వారి గురించి కూడా చెప్పడం లేదు. ఏంటంటే అర్జునుడు తన ఇంద్రియ ప్రీతిత్వం కోసం మనం యుద్ధం చేయటం లేదు, ఇంద్రియం కోసం.
కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం చివరిలో కృష్ణుడి యొక్క సంతృప్తి కోసము కృష్ణుడు చెప్పిన విధంగా యుద్ధం చేస్తారు కాబట్టి అది నిజమైన వాంఛరహితము వాంఛరహితమని ఇక్కడ అర్జునుని యొక్క ఉదాహరణ తీసుకొని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా కృష్ణ సేవలో ప్రతి ఒక్కటి వాంఛలను కానీ లేదా ఇంద్రియాలను కానీ మనం ఉపయోగిస్తే అది మనకు శాంతి లభిస్తుంది. భౌతికమైన శాంతి కాదు, అది ఉన్నతమైన లాభాన్ని కూడా చేకూరుస్తుంది. ఇది ఈరోజు యొక్క తరగతి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ఏమైనా సంశయాలు లేదా మీరు చెప్పదలుచుకున్నది ఇంకా ఏవైతే ఉన్నాయో అవి కూడా చెప్పచ్చు. సమయం. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ మీరు ఇందా చెప్పారు కదా, ఇప్పుడు మనం ఈ భౌతిక జగత్తులో ఎవరికి మనం సేవ చేసినా ఇచ్చిపుచ్చుకున్నా కూడా అది స్వార్థం అవుతుంది అన్నారు కదా. ఇప్పుడు మనం తల్లిదండ్రులకు చేసే సేవ అలాంటిది కాదుగా ప్రభుజీ, అది కొంచెం ఆధ్యాత్మికంగా అనుకోవచ్చా? తల్లిదండ్రుల సేవ అలా అవ్వదు కదా. తల్లిదండ్రులకు చేసే సేవ అది పుణ్యం కిందికి వస్తుంది. కానీ కృష్ణ సంబంధంలో ఏదైతే వాళ్ళను కృష్ణ సంబంధంలో ఆ జీవిని ఉద్ధరించడానికి మనం ఏదైతే చేయగలం అది నిజమైన సేవ అవుతుంది. సేవ చేయడం తప్పు కాదు, అది సేవ ఉన్నతమైన పుణ్యాన్ని ఇస్తుంది. అది కూడా మనకు వద్దు కదా. మన కృష్ణ చైతన్యంలో అదే సాధారణంగా స్మార్తులు, బ్రాహ్మణులు లేదా ఎవరైతే ఈ సత్వగుణంలో ఉంటారో వారు తల్లిదండ్రులు చక్కగా చూసుకుంటారు. ఆ చక్కగా చూసుకోవడం వల్ల మనకు ఉన్నతమైన లాభం, ఉన్నతమైన పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యం కూడా మనకు కానీ కృష్ణ సంబంధంలో ఆ జీవిని ఉద్ధరించడానికి కృష్ణ సంబంధంలో మనం వైష్ణవులుగా మనం గుర్తించి వాళ్ళకి సింగ సేవ చేస్తే అది ఉన్నతమైన లాభం చేకూరుస్తుంది. కేవలము కృష్ణ సంబంధం లేకుండా ఉంటే అది ఉన్నతమైన పుణ్యం లభిస్తుంది. ఓకే, సో మనం తల్లిదండ్రులకు సేవ చేసుకున్నా అది కృష్ణ చైతన్యంలో కనుక చేస్తే పూర్తి ఆధ్యాత్మికం అవుతుంది. అంతే పూర్తి ఆధ్యాత్మికం అవుతుంది. అది వారిని వైష్ణవులుగా గుర్తించి వాళ్ళకి సేవ చేస్తే వాళ్ళకి అది ఆధ్యాత్మికం అవుతుంది. అది మనకు అదే పుణ్యం కూడా మనకు వద్దు మనకి ఇచ్చింది. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇలా అనుకోవచ్చా ప్రభుజీ? అప్పుడు ఆ తల్లిదండ్రుల్లోనే కృష్ణ పరమాత్మ ఉన్నారు, ఆయనకే చేస్తున్నాము అట్లా అనుకోవచ్చా? వైష్ణవులుగా గుర్తించుకుని కృష్ణుడు ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి వారిని వైష్ణవులుగా, వారి కృష్ణుడి అంశాలుగా గుర్తించటం, కృష్ణ భక్తులు కృష్ణుడి అంశాలుగా గుర్తించటం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు. ఎవరో మాతాజీ అడుగుతున్నారు కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ మనం రేపు భాగవతంలో కలుద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ.